సొంత రక్షకునికి అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితము కూడా శోధింపబడుతుంది. శోధన ద్వారా ఖచ్చితంగా ఒక వ్యక్తి వెళ్ళాల్సిందే. అయితే అపవాది ఏ విధంగా దాడి చేస్తాడు అని మనం ఎరిగినట్లయితే వాడిని ఏ విధంగా ఎదుర్కోగలము అని కూడా మనము ఎరగగలుగుతాం. అయితే చూడండి, అపవాది ఎలా దాడి చేస్తాడు ఒక విశ్వాస జీవితం మీద అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే 40 రోజులు ఉపవాసం తరువాత యేసుక్రీస్తు వారిని సాతాను శోధించాడు 3 విధాలుగా. మొదటిగా అవసరతను బట్టి, రెండవదిగా దేవుని మీద ఉన్న నమ్మకత్వాన్ని, మూడవదిగా ఆశని, అధికారము గురించిన ఆశ, జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ, వీటిని బట్టి. అయితే ప్రతిసారి దేవుడు అపవాదిని ఏ విధంగా ఎదుర్కొన్నాడంటే వాక్యం అనే ఖడ్గము